హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏంజల్స్ ఆన్ ఎర్త్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు నైట్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నా. సో దానికి కావాల్సింది పొటాటోస్, వైటమిన్ ఈ క్యాప్స్యూల్ అండ్ అలోవెరా జెల్ అండ్ రా మిల్క్. సో ఇనిషియల్గా మనం పొటాటోస్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసి బ్లెండర్లో వేసి దాని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ప్రీవియస్లీ అయితే నేను నైట్ క్రీమ్ యూస్ చేసేదాన్ని, బట్ అప్పుడు నాకు ఏమనిపించిందంటే డైలీ నైట్ అది రాసి పడుకునేదాన్ని. సో దానివల్ల ఏమైనా స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అని చిన్న డౌట్ వచ్చింది. సో అప్పుడు అనుకున్నాను ఏముంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హోమ్ మేడ్ ఏదైనా నైట్ క్రీమ్ చేద్దామా అనిపించింది. సో అప్పుడు ఈ థాట్ వచ్చి నేను ఇది ప్రిపేర్ చేసి ట్రై చేశాను. రిజల్ట్స్ అనేది చాలా బాగున్నది. దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా మనకి గట్టిగా చేస్తే 15 మినిట్స్లో అవగొట్టేయచ్చు. మనకి అంత కష్టం కూడా కాదు. అండ్ వీక్లీ వన్స్ 15 మినిట్స్ మనం కష్టపడితే వీక్ మొత్తానికి మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది. సో నేను ఇప్పుడు పీసెస్గా చేసి బ్లెండర్లో వేసి ఇలా పేస్ట్ చేసి అందులో నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో జ్యూస్ ఎంత క్వాంటిటీ ఉంటుందో అంతే క్వాంటిటీ రా మిల్క్ తీసుకోవాలి. తీసుకొని ఈ రెండాటిని ఒక స్టీల్ బౌల్లో వేసి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టాలి సిమ్లో పెట్టి అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో దట్ లంప్స్ కింద ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎంతసేపు అంటే ఒక 3 to 5 మినిట్స్ అలా కలిపితే చాలు. అది ఒక మంచి క్రీమీ టెక్స్చర్ కింద వచ్చేస్తుంది. అలా రాగానే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ క్రీమ్ అనేది మనం 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ నైట్ రాసుకుంటే సరిపోతుంది. అదేమీ పాడవడం అది ఉండదు. 1 వీక్ మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ యూస్ చేయడం వల్ల మనకి స్కిన్లోని ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. ఇది క్రీమీగా ఫామ్ అవడానికి రెడీగా ఉంది. ఇంకో కొన్ని సెకండ్స్లో నేను స్టవ్ ఆపేయచ్చు. సో లంప్స్గా అవ్వకుండా ఉండడానికని నేను అలాగా కలుపుతూనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో అయిపోయింది కూడా. ఇంకా మనం ఆఫ్ చేసేది స్టవ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు ఉంచాలి సైడ్కి. ఆ క్రీమ్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ అలోవెరా జెల్, అది లేకుంటే 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసినా పర్వాలేదు. అది లేకుంటే నో ఇష్యూస్, జస్ట్ ఆ క్రీమ్ రాసుకున్నా సరిపోతుంది. అండ్ అందులో వైటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేయాలి. వేసి 3 ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయినట్లు బాగా మిక్స్ చేయండి కంపల్సరీగా. సో నేను వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసి ఇప్పుడు మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి స్టోర్ చేసుకుంటాను. సో అన్నీ బాగా మిక్స్ చేసాను. ఇప్పుడు ఫింగర్ అనేది మాత్రం దానికి తగలకుండా చూసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మనం అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కదా 1 వీక్. సో ప్రిపరేషన్ టైంలో కూడా అసలు ఫింగర్స్ ఏం తగలకూడదు. స్పూన్తో తీసుకొని అప్లై చేసుకోండి ఫేస్కి. మనకి ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది ఫేస్కి. 2 పొటాటోస్ చేస్తే చాలు. 1 వీక్ ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో అప్లై చేసిన తర్వాత అది డ్రై అయినంత వరకు ఉంచండి. ఒక 15 to 20 మినిట్స్లో డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. మీరు వాష్ చేయగానే మీకు ఇన్స్టెంట్గానే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే ఇంకా దీన్ని వదలరు. ఇంకెప్పుడు నైట్ క్రీమ్స్ కూడా కొనరు. అంత ఎఫెక్టివ్గా అంత బాగా ఉంటుంది ఈ క్రీమ్. ఈ క్రీమ్ నైటే కాదు, ఇఫ్ మీకు పాసిబుల్ అయితే మీకు ఓపిక ఉంటే మార్నింగ్ కూడా రాసుకోండి. మార్నింగ్ వన్స్ అండ్ నైట్ వన్స్ రాసుకోండి. రిజల్ట్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయి. మీకు పాసిబుల్ అయితే నెక్ కూడా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఇది డ్రై అయిన తర్వాత ఆఫ్టర్ 20 మినిట్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి ఫేస్ని.
నేను వాష్ చేసాను. చూడండి ఇన్స్టెంట్గానే రిజల్ట్ అనేది ఎంత బాగుందో. అండ్ నేను రిమైనింగ్ క్రీమ్ అనేది ఇలా స్టోర్ చేసుకున్నాను. దీన్ని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో దట్ 1 వీక్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియోస్ నచ్చినా, ఈ ప్రాసెస్ నచ్చినా, మీకు ఏదైనా ఎఫెక్టివ్గా అనిపించినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో దట్ నేను ఇలాంటివి ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి నేను పెడుతూ ఉంటా, అప్లోడ్ చేస్తూ ఉంటా వీడియోస్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. If you like the video, please subscribe my channel.